రెడ్డి కాళ్ళకు బల్పం కట్టుకొని మరి గల్లం కట్టుకొని గల్లీ తిరిగినా బల్పం కాదు బ్లేడ్లు కట్టుకున్నాడు. ఆయన పోయినప్పుడల్లా ఓట్లు తెక్కుంటూ పోయినాయి. మైనార్టీ మొత్తం తిట్టిండ్రు. నీకు ఇంకొకటి, అజారుద్దీన్కి ఎందుకు మంత్రి పదవి ఇచ్చిండ్రో అడగాలి. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చే వరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఉన్న లెక్క ప్రకారం 9% మైనస్లు ఉండే ఓట్లు. ఈ 9% యాడ్ చేయనికి, ఎందుకంటే అక్కడ మైనార్టీ లీడర్షిప్ లేదు మనకు. షబ్బీర్ అలీ అంటోడు ఈరోజు పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. ఆయన ఎవరు కానే పరిస్థితి లేదు. కాబట్టి కొత్తని రంగంలో దింపాలి. ఎవరిని దింపాలి? అజారుద్దీన్ లేటెస్ట్ ఓడిపోయింది. ఆయన ఓట్లు ఇన్ని ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లు నవీన్కు డైవర్ట్ కావాలి. ఏం చేయాలి? ఆయన మంత్రి పదవి చేసేయాలి అని మంత్రి పదవి ఇచ్చేసారు. 3 రోజుల దాకా శాఖ అనౌన్స్ చేయలే. ఎందుకంటే నాకు హోంమంత్రి ఇయ్యాలని చూసాను. హోంమంత్రి ఇయ్యా, నా వృత్తే ఇది, దీంతోనే నేను బతికేది. తెల్లాలేస్తే ఈ హోంశాఖను అడ్డం పెట్టుకుని వాళ్ళని వీళ్ళని బెదిరించి నేను పైసలు జమ చేసుకుంటున్నా. కాబట్టి నాకు ఇది తీస్తే వీలు లేదు. మరి మున్సిపల్ మంత్రి అది లేదు అసలు. ఇవి అది నాకు అసలు ఉన్నదే అందులోకెళ్ళి. నేను ఉన్న ఏవి కూడా ఇయ్యా. కాకపోతే ఒకటి పబ్లిక్ అది ఉన్నది, లక్ష్మణ్ దగ్గర మైనార్టీ ఉన్నది, ఆ 2 తీసుకొని చేసుకోమని చెప్పి లక్ష్మణ్ ఇచ్చి ఈయన దగ్గర ఒకటి పబ్లిక్ రిలే ఏదో ఉన్నది ఎంటర్ప్రైజెస్, అది తీసి ఆ 2 ఇచ్చిండు. పోయి ప్రమాణ స్వీకారం. అయితే ఈ ఓటు అనేది అక్కడికి దాని తర్వాత ఏమైందంటే 5%కు వచ్చింది అన్నట్టు. 5% పెరిగింది మళ్ళీ కాంగ్రెస్. అంటే 4% మైనస్ ఉంది. 4% మైనస్ బూత్ మేనేజ్లో కొట్టేసారు. ఇక వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర పైసలు లేవంటే ఎవ్వరు నమ్మడు. కాంగ్రెస్ దగ్గర పావులు ఉంటే బీఆర్ఎస్ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. అన్ని పైసలు ఉన్నాయి. ఉన్నోళ్ళంతా ఎవ్వరు రూపాయి తీయలే. అలా వాళ్ళు తిరగకుండా కానీ వాళ్ళతో పైసలు ఖర్చు పెట్టించారు. మంత్రులతోని రేవంత్ కూడా పెట్టిపించారు. ముక్కు పిండి ఏఐసిసి పెట్టించి అక్కడ ఇక్కడ అట్లా చేయలేదు. వీళ్ళందరూ రావాలి, ఫోటోలు దిగాలి, పోవాలి. బీఆర్ఎస్ పైసలు సంపాదించిన ఎవరు రూపాయి తీస్తలేరు. కాబట్టి ఇవన్నీ మైనస్ రేవంత్ రెడ్డికి. ఇది ఇక ఇంకో పాయింట్ చెప్తా. గెలవద్దని ఎందుకుండే రేవంత్ రెడ్డి గారు? కొంచెం వెనుక పోదాం. యాక్చువల్గా దీంట్లో బీహార్ ఎలక్షన్లు కూడా వస్తాయి. ఈ లింకుల ఎందుకు వస్తాయి కూడా చెప్తా. యాక్చువల్గా తెలంగాణలో 85 సీట్లు గెలవాలి. 85 సీట్లు గెలిస్తే ఈయన చీఫ్ మినిస్టర్ చేయరు. కాబట్టి 65 వరకు గెలిచేటట్టుగానే జాగ్రత్త పడాలి. అందులో భాగంగా జీవన్ రెడ్డిని ఒడగొట్టిండ్రు. ఎవరెవరు పోతే జగ్గారెడ్డిని ఒడగొట్టిండ్రు. ఇట్లా ఎవరెవరు పోతే వాళ్ళందరూ కూడా ఓడిపోయి కారణం. తర్వాత ఈయన పటాన్చేరు ఇవన్నీ ఈయన వల్ల మొత్తం ఓడిపోవడం జరిగింది. ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిస్తే ఏఐసిసి కాసుకొని కూస్తుంది, ఎట్లా కూడా బిగ్దామా అని చెప్పి. మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారు కూడా అన్నది అది వాస్తవం. పోయిన ఒక ఎమ్మెల్యేతో, మా పోయిన ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యేతో నేను మాట్లాడినా. ఆయన అన్న నిరుత్సాహం వ్యక్తం చేసింది అనేది 2000% కరెక్ట్. అది మరి నేను ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఎట్లా తిద్దాం, జూబ్లీ సెలక్షన్ చూద్దాం, సక్సెస్ అయిందనుకో కొడదాం. అందుకని ఆయన ఓడగొట్టనికి తిరిగిండ్రు, వీళ్ళేమో గెలిపియనికి తిరిగారు. మహేష్ కుమార్ గారు ఏమైనా ఫోటోలు దిగిపోడే. నువ్వు అంటే ఒకవేళ జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే ఆయన పదవి తీయరు. అదేం పార్టీ వీక్ ఉండే కదా. వీళ్ళందరూ ఒక తీక ఆలోచించి, ఇప్పుడు వీళ్ళ ఆలోచన అంతా ఒక తీరుండే. నేను అవుట్ రైట్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనేది, ఈరోజు రేవంత్ రెడ్డిని బండబెట్టాలంటే ఇది గెలవాలని. అదే అయితే వీళ్ళు ఎవరు ఏకీపించి ఇది వాస్తవం. ఇది ఎప్పుడైతే గెలిచిందో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేదంటే 10 మంది ఎమ్మెల్యేల పైన వేటేస్తారు. ఆల్రెడీ 10 మంది జాయినింగ్ రాహుల్ గాంధీకి ఇష్టం లేదు. నేను బలంగా ఉండాలి, నా మనసు. వీళ్ళంతా టీడీపీ బ్యాక్గ్రౌండ్ కదా వచ్చిన వాళ్ళంతా. పోచారం శ్రీనివాసరెడ్డి కానీ కడియం శ్రీహరి కానీ వచ్చిన వాళ్ళు మొత్తం దాదాపుగా టీడీపీ బ్యాక్గ్రౌండ్. ఇక కాలేరు యాదగిరి వాళ్ళు లెక్కలేసుకో, ఏ రూలింగ్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు. అర్థమైందా? కాబట్టి వీళ్ళు మొత్తం వచ్చి వీళ్ళు నా ఎంబడి ఉండవాడతారు. వాళ్ళు ఈయనతోనే ఉంటారు. సంజయ్ కవిత మనిషి జగిత్యాల ఎమ్మెల్యే. కాబట్టి వాళ్ళ మీరు వీళ్ళని కోసేయాలి, వీళ్ళని కోస్తే ఈయన తీయొచ్చు అని నెక్స్ట్ స్పీకర్ మీద ఒత్తిడి వేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, నువ్వు ఇంప్లిమెంట్ చేయి అని చెప్పి 10 మంది ఎమ్మెల్యేలను నిర్దాక్షిణంగా ఊడబిక్తారు. నెక్స్ట్ 101% జరుగుతుంది. బై ఎలక్షన్లు అవుతాయి. అలా కడియం శ్రీహరి రచ్చ ఓడిపోతారు. బీఆర్ఎస్ గెలిచేసి చెప్తున్నా. అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓడిపోతారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అందరు అంటలేను నేను. అందులో ఒక 2-3 కాంగ్రెస్ గెలిచిన లాభమే. అవును. అక్కడ నేను అవుట్ రైట్ శ్రీహరి క్యాంటీ చేస్తా. ఏడా స్టేషన్ కనపూర్.
అరే వాడు బతకొచ్చేటోడు దొంగ మాటలు మాట్లాడి వరంగల్ ఈ పంచాయతీలు పెట్టి గ్రూపులు చేసి సేమ్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎట్లా గ్రూపులు తయారేసింది. ఇప్పుడు ఒక నీతి లేని రాజకీయాలు ఉండద్దు. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడవనికి చంద్రబాబు కత్తి అందించినోడు కడియం శ్రీహరి. అర్థమైందా? ఆడ దళితులకు ఎన్కౌంటర్, నక్సలైట్ల ఎన్కౌంటర్ కానీ కారణం ఈయననే. నంబర్ 1. రెండోది. మూడోది, అన్నిటికంటే రాజకీయ పచ్చి వ్యభిచారం అంటే ఏంటంటే చెప్తా. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య సీటు గుంజుకున్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు గుంజుకున్నాడు. ఈ దుర్మార్గులు కూడా కల్వకుంటోళ్ళు కూడా గుంజి ఇచ్చిండ్రు. అరే రాజయ్య అనేటోడు సిట్టింగ్ రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే దేనికి? కాంగ్రెస్ లా 2012 దానికి రాజీనామా చేసి మన పార్టీకి వచ్చిండు. రాజీనామా చేసి వచ్చిండు, వచ్చి పోటీ చేసిండు, శ్రీహరి మీద గెలిచిండు, మనం నమ్ముకొని ఉన్నాడు అని లేకుండా శ్రీహరి అనేటువంటి మాటను నమ్మి ఉప ముఖ్యమంత్రి వీకిని మన టికెట్ కట్ చేసేది. కానీ రాజయ్య మీద అనేక కాంట్రవర్సీస్ అయితే వచ్చినాయి. మీకు కాంట్రవర్సీలు కవితను కూడా ఏమో అన్నాడు అని చెప్పి ఈ కాంట్రవర్సీస్ అన్ని కూడా అవన్నీ ఉన్నాయి. నువ్వు అవన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు చెప్పే వ్యక్తిగతంగా అంటారు. నువ్వు అవి వ్యక్తిగతంగా, అది మీరు ఇంటర్నల్ మ్యాటర్ మీరు ఏం తీసుకోండి. కానీ పబ్లిక్ వస్టోర్కు ఇవన్నీ అయితే ఉండే కదా నీకు. ఆయన టికెట్ గుంజుకున్నావు, నువ్వు టికెట్ నిలబడ్డారు, గెలిచిండు. గెలిచినాక ఏం చేసిండు? ఈయన వాళ్ళ బిడ్డకి టికెట్ ఇవ్వమన్నాడు. అక్కడ ఎవరిని కోసిండు? పసుని దయాకర్ అని సిట్టింగ్ ఎంపీ టికెట్ కోసిండు. కోసి ఆ టికెట్ బిడ్డకి ఇప్పించిండు. ఏది? బీఆర్ఎస్ టికెట్. పైసలు తీసుకున్నారు, బీఫామ్ తీసుకున్నారు, కాగినెక్స్ జంప్ అయ్యారు. మళ్ళా వెన్నుపోటు పొడిచిండు అక్కడ మళ్ళీ. అరే ఇంత దౌర్భాగ్యం అంటే నేను చెప్తున్నా. వరకు భోజనం చేసి మంచిగా 4 మెతుకులు తిని డబ్బులు తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడు అంతే. అరే పోచారా శ్రీనివాసరెడ్డి అంటాడు నీతులు చెప్పే కుర్చీలో కూర్చోండు స్పీకర్ అంటే పార్టీని. కాంగ్రెస్ పార్టీని మర్జ్ చేసిండు అసెంబ్లీలో. అసలు కాంగ్రెస్కి వచ్చి జాయిన్ అయ్యిండు. అసలు ఎందుకు గెలవాలి అంటే ఇట్లా నేను చెప్తున్నా. కొంతమంది ఉన్నారు పక్కా ఓడిపోయేటోడు. గెలిచేటోళ్ళు కూడా 2-3 ఉంటారు. ఇంకోటి నాకు అంచనా ప్రకారం వీళ్ళందరి 10 మంది కూడా కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు మొత్తం స్వార్థపరులు. వీళ్ళు పైసల కోసం ఎవరైనా చంపుతారు. ఇప్పుడు ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి, దానం నాగేందర్ పరిస్థితి వాళ్ళు కూడా అంతే కదా. పటంచేరులో గూడెం మైపాల్ రెడ్డి, ఇక్కడ దానం నాగేందర్ అంటే ఏసీసీకి టచ్ ఉన్నాడు, ఆయన పార్టీకి టచ్ ఉన్నాడు. మైపాల్ రెడ్డి స్వార్థం కోసం వచ్చింది కాబట్టి వీళ్ళకి టికెట్లు కోసేస్తారు. వీళ్ళకి ఏఐసీసీ టికెట్ ఇయ్యేది, గూడెం మైపాల్ రెడ్డికి టికెట్ ఇయ్యేది. ఎవరైతే రేవంత్ రెడ్డి భజన చేస్తుండ్రు. ఇక్కడ కూడా రంజిత్ రెడ్డికి టికెట్ ఇద్దామని చూసిండు జుబ్లీస్. నవీన్ యాదవ్ కనుక్కున్నారు. ఆ మిస్ వరల్డ్ చేయబట్టి ఆయన పనులు తిరిగినాయి. దాని తర్వాత మొన్న పోలీస్ స్టేషన్ లో కూడా నాకు ఫోన్ వచ్చింది నా కేసు మీద, ఏది మిస్ వరల్డ్ మీద. నేను ఉమెన్ కమిషన్ ఇచ్చింది. ఏ 5 అనుకొని పిలిచిండ్రు. ఈ 5 అంటారు, లేదు ఏం రాలే అని అంటాను సిఐ. ఏదో పోలీస్ స్టేషన్ అయితే అది అక్కడ అది అయిపోయింది. ఎట్టి పరిస్థితులల్లా ఈ 10 మందిలల్లా మాత్రం ఖచ్చితంగా వీళ్ళను ఎవరైతే రేవంత్ రెడ్డి భజన చేస్తుండ్రో వాళ్ళని కోసేస్తారు. నవీన్ యాదవ్ 100% ఇలా టికెట్ పోయి లాస్ట్ వరకు ట్రై చేసిండ్రు. రంజిత్ రెడ్డికి ఇప్పించి మంచిగా ఓడగొట్టుకుందాం అని చెప్పి లాస్ట్ వరకు చూసిండ్రు. కానీ ఆ విషయంలో నవీన్ నెగ్గినట్టే, టికెట్ మంచిగా పట్టుబట్టి మనం సంపాదించి. ఏఐసిసి వాళ్ళు రాజకీయము ఏఐసిసి ఎట్లా చేసుకుంటా అంటే వాళ్ళకు అనుకూలంగా అయితే ఈయన ఈ క్యాండిడేట్ కోద్దామని చూస్తున్నారు కాబట్టి స్టెప్ బై స్టెప్ పోతారు. రెండో స్టెప్ 10 మంది ఎమ్మెల్యేలను కోస్తారు, థర్డ్ మనల్ని కోసేస్తారు.